హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ మొబైల్ ఫోన్లో యూట్యూబ్ ఛానల్ను ఏ విధంగా స్టార్ట్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, చాలా ఎక్కువ మంది స్టార్టింగ్లో యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ మొబైల్ ఫోన్ యూజ్ చేసే ఛానల్స్ అనేవి క్రియేట్ చేశారు. ఫర్దర్గా డెవలప్ అయిన తర్వాత ఆ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్స్ కానీ ఇలాంటివి తీసుకొని ఫర్దర్గా చేశారు. అయితే అందుకోసమే ఎక్కువ మంది క్రియేటర్స్ అందరూ మొబైల్ స్టేజ్ నుంచే డెవలప్ అయ్యారు. కాబట్టి మనం యూట్యూబ్ ఛానల్ అనేది మన మొబైల్ ఫోన్లో ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను. దానికోసం ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఈమెయిల్ అనేది చూజ్ చేసుకోవాలి. ఈ ఈమెయిల్ ఎలా ఉండాలంటే చూడండి, మనం ప్రొఫెషనల్గా ఛానల్ను రన్ చేస్తాము అనే కాన్సెప్ట్తో మీరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ఈమెయిల్ సెలెక్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఎలాగంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా మన మొబైల్లో డిఫాల్ట్గా ఒక ఈమెయిల్ అడ్రస్ అనేది ఉంటుంది. దాని పేరు మీద ఈజీగా మెయిల్ అనేది అదే ఛానల్ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసేయవచ్చు. కానీ మనం ప్రొఫెషనల్గా చేయాలనుకుంటున్నాం కాబట్టి చూడండి, దానికోసం మీరు ఈమెయిల్ ఒకటి కొత్తది క్రియేట్ చేసుకోండి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాది బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ అనేసి ఉంది. దీనికి ఈమెయిల్ ఏ విధంగా అంటే balutechtips@gmail.com అనే మెయిల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. కొత్తగా క్రియేట్ చేసుకుంటే మనం స్టార్టింగ్ నుంచే పర్ఫెక్ట్గా మనం రన్ చేస్తున్నట్టు మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే యూట్యూబ్ ఆల్గారిథం కూడా బాగా రన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫస్ట్ ఈమెయిల్ అనేది ఒకటి చూజ్ చేసుకోండి. అయితే అవన్నీ వద్దు, నా మొబైల్లో ఏ ఈమెయిల్ ఉందో దాంతోనే ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసేద్దాం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈమెయిల్ వద్దు అనేసి అనుకునేవారు అయితే డైరెక్ట్గా ఆ మెయిల్తోనే కొత్తగా ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అది ఇప్పుడు ఎలాగో చూద్దాం. ఫ్రెండ్స్, దానికోసం ఫస్ట్ మీరు యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి తాలూకా ఐకాన్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్గా మీరు లాగిన్ అయ్యి ఉన్న ఈమెయిల్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఈ ఈమెయిల్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఎదురుగా ఛానల్ అని ఒక యారో మార్క్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఛానల్కి సంబంధించి ఛానల్ ఫోటో అనేది ఒకటి చూజ్ చేసుకోమని చెప్తుంది. ఇప్పుడు మీ ఛానల్కి ఏ ఫోటో అయితే సూటబుల్గా ఉంటుందో అది మీరు చూజ్ చేసుకోండి. అంటే ఈ ఫోటో కూడా లేదంటే లోగో కానీ ఏదో ఒకటి మీరు పర్ఫెక్ట్గా తయారు చేసుకొని అప్లోడ్ చేయండి. అయితే స్టార్టింగ్లో అప్లోడ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, ఉంటే అప్లోడ్ చేసేయండి, లేదంటే ఫర్దర్గా చేసేయండి. లేదంటే మళ్ళీ ఒకవేళ అప్లోడ్ చేసిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం మార్చుకోవచ్చు. ఒక పీరియడ్ అనేది ఉంటుంది. 90 డేస్ లోపు మనం 3 టైమ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 90 డేస్ మళ్ళీ మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి, అప్పుడు మళ్ళీ మనం మార్చుకోవచ్చు. అయితే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లోగో ఎంటర్ చేస్తారు. ఇప్పుడు ఛానల్ నేమ్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వండి. అయితే చూడండి, ఛానల్ నేమ్ అనేది మీరు ఏ కంటెంట్ చేయాలనుకుంటున్నారో, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోస్కి సంబంధించి సూటబుల్గా రిలేటెడ్గా ఉండే విధంగా ఛానల్ నేమ్ అనేది ఇవ్వండి. ఛానల్ నేమ్ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక కుకింగ్ ఛానల్ అనేది తయారు చేయాలనుకుంటున్నాను. దానికోసం సుధా హోమ్ అని ఇస్తున్నాను. అలాగే చూడండి, నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. యూనిక్గా ఉంటే ఇవి ఈజీ ఐడెంటిఫికేషన్కి బాగుంటుంది. మీరు యూట్యూబ్ సెర్చ్లో ఇలా కొట్టగా 4 వచ్చేస్తుంది నేమ్ అనేది, అది చూసుకోండి. నెక్స్ట్ రెండో దానిలో యూట్యూబ్ హ్యాండిల్ అనేది కొత్తగా మనకు యూట్యూబ్ అనేది తీసుకొచ్చింది. ఇదేంటంటే చూడండి, చాలామంది ఛానల్ నేమ్స్ ఉన్న నేమ్సే చాలా ఉంటాయి. అలాగైతే వాటిని అధిగమించడం కోసం యూట్యూబ్ హ్యాండిల్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఈ హ్యాండిల్ మీద క్లిక్ చేస్తే మన ఏ ఛానల్ ఏ ఇరికినున్నా ఎంత కొత్త ఛానల్ అయినా ఆ హ్యాండిల్ నేమ్ కొడితే ఆటోమేటిక్గా ఆ ఛానల్ అనేది మనకు సెర్చ్ రిజల్ట్స్లో వచ్చేస్తుంది. ఈ విధంగా యూట్యూబ్ హ్యాండిల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని ఇస్తాడు, అక్కడ మీకు నచ్చింది క్రియేట్ చేయండి. అది ఓకే చేస్తే అది అవైలబిలిటీ ఉందా లేదా అనేది అక్కడ చూపిస్తుంది. ఈ హ్యాండిల్ కూడా యూనిక్గా ఉంటుంది, ఒకరికి ఒకటే ఉంటుంది, అంటే ప్రతి ఛానల్కి ఒకటే ఉంటుంది, ఈజీగా సెర్చ్ చేయడం కోసం. ఇదంతా అయిపోయిన తర్వాత కింద క్రియేట్ ఛానల్ అని ఉంటుంది. ఈ క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేస్తే మీ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూసారా, క్లిక్ చేసాం, ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా వీడియోస్ అనేవి మీ ఛానల్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇవి అప్లోడ్ చేసే ముందు మనం ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ అనేవి చేయాలి. అవి చాలా ఇంపార్టెంట్. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇందులో మనకు యూట్యూబ్లో డైరెక్ట్గా యూట్యూబ్ యాప్లో కానీ వైటీ స్టూడియో యాప్లో కానీ ఈ సెట్టింగ్స్ అనేవి అందుబాటులో ఉండవు. మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేసుకుని
అవి చేయాల్సి ఉంటుంది. అవి ఇంకొక వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంటు. అవే క్లియర్‌గా ఇవ్వాలి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ విధంగా చేసిన తర్వాత మీరు వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత సెట్టింగ్స్ ఇవన్నీ ఫర్దర్‌గా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? స్టార్టింగ్ అయితే ఈ విధంగా మీరు ఛానెల్ అయితే క్రియేట్ చేసుకోండి. అయితే డెస్క్‌టాప్‌లో అయితే కంటిన్యూగా అలా వెళ్ళిపోవచ్చు. మీకు మొబైల్‌లో చూపిస్తున్నా కాబట్టి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. నీకు ఈ ప్రాసెస్ అంతా చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఛానెల్ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలి? ఏ విధంగా ఏవి సెలెక్ట్ చేయాలి? ఏవి సెలెక్ట్ చేయకూడదు? వాటి మీనింగ్ ఏంటనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.